బంగ్లాదేశ్ చైనాతో తీస్తా రివర్ వాటర్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అంటే తీస్తా రివర్ వాటర్ కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అని బంగ్లాదేశ్ 2016లో లాంచ్ అయింది. దానికి నియర్లీ $1,000 మిలియన్ చైనా సహాయం చేస్తారని గతంలోనే అంగీకరించింది. ఇప్పుడు ఈ రివర్ డ్రెడ్జింగ్లోను మేనేజ్మెంట్లోను ఈ రివర్ యాక్టివిటీలో సహకరించడానికి చైనా అంగీకరించింది. తీస్తా రివర్ ఇండియా బంగ్లాదేశ్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్లో కీలకమైన డిస్ప్యూట్. ఈస్టర్న్ హిమాలయాస్లో పుట్టి సిక్కిం, వెస్ట్ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్కు చేరుకుంటుంది. చాలా కాలంగా వాస్తవంగా 1947లో ఇండియా, భారతదేశం, పాకిస్తాన్గా డివైడ్ అయినప్పుడే తీస్తా బేసిన్ కూడా డివైడ్ అయింది. బంగ్లాదేశ్ ఏర్పడ్డాక ఈ తీస్తా రివర్ డిస్ప్యూట్ మరింత షార్పన్ అయింది. ఎందుకంటే ఇండియాలోని నార్త్ బెంగాల్లోను, బంగ్లాదేశ్లోని నార్త్ బంగ్లాదేశ్ ప్రాంతంలో కూడా తీస్తా వాటర్స్ అనేది కీలకం. సమస్య ఏంటంటే వింటర్లో ఈ సమ్మర్లో తీస్తాలో వాటర్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎవరు ఎంత పంచుకోవాలనేది చాలా కాలంగా వివాదం. తమకు కాస్త ఎక్కువ షేర్ ఉండాలి అనేది బంగ్లాదేశ్ వాదన. 2011లో యూపీఏ ప్రభుత్వంలో తీస్తా రివర్ వాటర్ షేరింగ్ పైన భారత్, బంగ్లాదేశ్ల మధ్య ఒక డ్రాఫ్ట్ అగ్రిమెంట్ కూడా కుదిరింది. కానీ 2011లోనే మమతా బెనర్జీ బెంగాల్లో అధికారంలోకి వచ్చింది. ఆమె అప్పటి నుంచి ఈ తీస్తా రివర్ వాటర్ అగ్రిమెంట్ను వ్యతిరేకిస్తూ వచ్చింది. బంగ్లాదేశ్కు ఎక్కువ వాటర్ ఇస్తే తమ రాష్ట్రం నష్టపోతుంది నార్త్ బెంగాల్ అనేది మమతా బెనర్జీ వాదన. రెండు దేశాల మధ్య అది అప్పటి నుంచి వివాదంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రావడంతో ఈ అంశం పరిష్కారం అవుతుందేమోననే ఆశ కొంత వ్యక్తమైంది బంగ్లాదేశ్లో. కానీ బంగ్లాదేశ్లో నుంచి చొరబాటుదారులు వస్తున్నారు అని ఒక పెద్ద క్యాంపెయిన్ బీజేపీ చేపట్టింది. బీజేపీ డొమెస్టిక్ పొలిటికల్ కంపల్షన్స్ రీత్యా, అంటే దేశంలో రాజకీయ అవసరాల రీత్యా బంగ్లాదేశ్ పట్ల మరింత వ్యతిరేక వైఖరి తీసుకుంటూ వచ్చింది. అది ఇటీవల మన ఐపీఎల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ క్రికెటర్ను రిటర్న్ పంపించడం వరకు కూడా చూసాం. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. బెంగాల్లో బీజేపీ, అస్సాంలో బీజేపీ రావడంతో బంగ్లాదేశ్ పట్ల భారత్ మరింత రిజిడ్ వైఖరి, మరింత కఠిన వైఖరి, మరింత వ్యతిరేక వైఖరి తీసుకుంటుంది అన్న భావన బంగ్లాదేశ్లో పెరిగింది. దాంతో వారు ఆగమేఘాన మీద చైనా సహకారాన్ని తీసుకోవటానికి ముందుకొచ్చారు. ఇది తీస్తా రివర్ వాటర్ ఇష్యూ మాత్రమే కాదు, చైనా బంగ్లాదేశ్ల మధ్య రిలేషన్ పెరగడం భారతదేశ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు ఛాలెంజ్. ఇండియాకు బంగ్లాదేశ్కు మధ్య డిస్ప్యూట్ చాలా హిస్టరీ కూడా ఉంది. వాస్తవంగా 1971లో భారత్ సహకారంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. కానీ బంగ్లాదేశ్లో మనం షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్తో మాత్రమే మంచి సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కానీ, జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్లు కానీ భారత్ వ్యతిరేక వైఖరితో ఉంటూ వచ్చాయి. ఇందులో జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఏమో పాకిస్తాన్ అనుకూల పార్టీ. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది. అందుకే భారతదేశం షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చిన తర్వాత ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ మరింత ఇబ్బందుల్లో పడ్డాక కాస్త బీఎన్పీ నాయకుడు తారిక్ రహమాన్ వచ్చాక బెటర్ రిలేషన్స్ కొరకు భారత ప్రభుత్వం ప్రయత్నించింది. బేగం ఖలీదా జియా బీఎన్పీ ప్రెసిడెంట్, ఆమె అంత్యక్రియలకు కూడా మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ వెళ్ళారు. బంగ్లాదేశ్ ఇండియా రిలేషన్స్ మెరుగవుతాయనుకున్నారు. కానీ ఇటీవల ఐపీఎల్ మ్యాచ్లో ఒక క్రికెటర్ ఇష్యూతో మొదలై రెండు దేశాల సంబంధాలు ఇప్పుడు బెంగాల్, అస్సాంలో బీజేపీ గెలవడంతో బంగ్లాదేశ్ వైఖరిలో మార్పు వచ్చింది. ఇక భారత్తో సంబంధాలు ఉంటవి అన్న నమ్మకం వాళ్ళకి కలగడం లేదు. అందుకే వాళ్ళు చైనా సహకారాన్ని తీసుకుంటున్నారు. ఇప్పటికే మన నైబర్హుడ్ డిప్లొమసీ అనేది ప్రశ్నార్థకమైంది. 2014లో
నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు సౌత్ ఏషియన్ లీడర్స్ అందరినీ ఇన్వైట్ చేశారు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ లీడర్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్. కానీ 2015 నుంచి సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ మూలపడింది. దీనికి ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లతో కలిపి కూటమి ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కూడా పాకిస్తాన్ ఉంది. చైనా పాకిస్తాన్ నెక్సెస్ బలమైంది, ఇంకా పెరుగుతోంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చైనా పాకిస్తాన్కు సహకరించినట్లు అంగీకరించింది. పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే మిలిటరీ ఆర్మ్స్లో 81% చైనా నుంచే వస్తున్నాయి. సో చైనా భారత్ను అనుమానంతో చూస్తుంది. ఎందుకంటే మనం అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో ఉన్నాము. క్వాడ్ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల, ఇండియాతో కూడిన కూటమి. ఇది చైనాను ఎన్సర్కిల్ చేస్తూ చైనాను ఐసోలేట్ చేయడానికి పెట్టిన కూటమిని చైనా భావిస్తోంది. మనం కూడా చాలా సందర్భాల్లో మన స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్ కూడా దీన్ని యాంటీ చైనా పివట్, చైనా వ్యతిరేక వ్యవస్థగానే వర్ణిస్తూ వచ్చారు. సో అయినా కూడా మనకు అమెరికా నుంచి వచ్చింది ఏమీ లేదు, కానీ చైనా నుంచి హాస్టిలిటీ మరింతగా పెరిగింది. సో చైనా దీని నేపథ్యంలో మనము అమెరికాతో కలిసి చైనా వ్యతిరేక కూటమిలో ఉన్నాము. పాకిస్తాన్ మాత్రం అమెరికాతో, చైనాతో, రెండు దేశాల సంబంధాలతో లాభపడుతూ వస్తుంది. ఫర్ డిఫరెంట్ రీజన్స్ లాభపడుతుంది. సో ఇప్పుడు చైనా పాకిస్తాన్ నెక్సెస్తో పాటు చైనా బంగ్లాదేశ్ నెక్సెస్ కూడా పెరుగుతుంది. అలాగే చైనా నేపాల్లో ఉన్న యాంటీ ఇండియన్ సెంటిమెంట్ రీత్యా మీకు నేపాల్లో ఉన్న పొలిటికల్ లీడర్షిప్ చైనాకు కాస్త అనుకూలంగా ఉంటూ వచ్చారు. చైనా శ్రీలంక రిలేషన్స్ బలంగా ఉన్నాయి. శ్రీలంకలో చైనా భారీ ఎత్తున అప్పులిచ్చింది, పోర్ట్స్ డెవలప్ చేసింది. మాల్దీవ్స్లో అయితే ఏకంగా ఇండియా అవుట్ క్యాంపెయిన్ నడిపి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత కాస్త ఇండియాతో రిలేషన్స్ మెరుగుపరచుకున్న ప్రయత్నించిన మొయిజు ఇండియా కన్నా ముందు చైనా వెళ్ళాడు. సో ఒక మాల్దీవియన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యాక జనరల్గా ఫస్ట్ టైం ఇండియాకి వస్తారు, కానీ ఇతను ఇండియాకి రాకుండా చైనాకు వెళ్ళారు. సో ఇలా చైనా మన ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు పెరుగుకుంటూ వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ల మధ్య ఈ తీస్తా రివర్ అగ్రిమెంట్ అన్రిజాల్వ్గా ఉండడం, బెంగాల్ అస్సాంలో బీజేపీ రావడం పైన బంగ్లాదేశ్లో అనుమానాలు. ఇక్కడ బెంగాల్ అస్సాంలో బీజేపీ గెలిచింది. అటు సరిహద్దు ఆవల ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ గెలిచింది. దాంతో కాంపిటీషన్ పెరిగిపోయింది. సరిహద్దు ఇవాళ బీజేపీ, సరిహద్దు ఆవల జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఏమో బలమైన యాంటీ ఇండియా వైఖరి తీసుకుంటుంది, బలమైన యాంటీ బంగ్లాదేశ్ వైఖరి బీజేపీ తీసుకుంటుంది. దాంతో రెండు దేశాల సంబంధాలు తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్న నేపథ్యంలో చైనా బంగ్లాదేశ్ నెక్సెస్ పెరిగింది. సో ఇలా చైనా బంగ్లాదేశ్, చైనా పాకిస్తాన్, మీకు చైనా శ్రీలంక, చైనా మాల్దీవుల రిలేషన్షిప్ పెరగడం ఇండియన్ డిప్లొమసీకి, ఇండియన్ ఫారిన్ పాలసీకి ఛాలెంజ్. ఇటీవల వెస్ట్ ఏషియా పరిణామాల్లో కూడా మనము ఇజ్రాయిల్తో కంప్లీట్గా ఒక వన్ సైడ్ ఉండడం, మన స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్లో లోపాల వల్ల అదొక ఫారిన్ పాలసీ డిజాస్టర్. దానివల్ల వెస్ట్ ఏషియాలో మనం ఏ పాత్ర పోషించకుండా ఉండిపోయాం. సో ఇప్పుడు పాకిస్తాన్ మన నైబర్హుడ్లోనే కాదు, మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్లో కూడా తన పలుకుబడిని పెంచుకోగలిగింది. సో నైబర్హుడ్ అండ్ ఎక్స్టెండెడ్ నైబర్హుడ్లో ఇండియా డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా మారుతోంది.